మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మందమరిలో కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. స్థానిక రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో కాకా మెమోరియల్ T20 లీగ్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అలాగే కాంగ్రెస్ నేత తల్లి మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమరి మార్కెట్ బస్టాండ్ నుంచి వయా బీజోన్ మంచిర్యాల బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీసును ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి 4 బస్ సర్వీసులను కల్పించాలని కోరామన్నారు మంత్రి వివేక్. మందమరి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకా మెమోరియల్ T20 లీగ్ టోర్నమెంట్ జరుగుతున్నట్టు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకే క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కిందట విశాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో హైదరాబాద్ ఖమ్మం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ వేసి లీగ్ మ్యాచ్ ను ప్రారంభించిన మంత్రి వివేక్ ప్రారంభంలో కాసేపు మ్యాచ్ ను ఆడారు. ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనము కాకా వెంకటస్వామి కప్పు పెట్టాలని అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది క్రీడాకారులు, చాలా మంది క్రికెటర్ వారు వచ్చి చెప్పినారు, సార్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. 33 డిస్ట్రిక్ట్లలో ప్లేయర్స్ తీసుకొని సుమారు 500 మంది ప్లేయర్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. ఫైనల్స్ హైదరాబాద్ లో జిమ్ఖానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆ రోజు కూడా ఎవరైతే గెలిచినారో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండి సదానందం, బెల్లంపల్లి మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ల తల్లి బండి లింగవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు మంత్రి వివేక్.